ఖమ్మం రూరల్ మండలం కస్నా తాండా వరద బాధితులను పరామర్శించిన సిపిఐ బృందం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి స్తంభాల భాగం హేమంతరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సిపిఐ కంట్రోల్ కమిషన్ సభ్యులు మహ్మద్ మౌలానా, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్, రైతు సంఘం జిల్లా నాయకులు మెడకంటి వెంకటరెడ్డి, సిపిఐ జిల్లా నాయకులు తాటి వెంకటేశ్వర్లు, రామాంజనేయులు, మేకల శ్రీను, గిరిజన సంఘ రాష్ట్ర అధ్యక్షులు అజ్మీరా రామ్మూర్తి, ఎంపీటీసీ రామ్మూర్తి బాధితులను పరామర్శించారు. గిరిజన ప్రజలకు వచ్చిన ఈ వరదల వల్ల తీవ్రమైన ఆర్థిక నష్టం జరిగిందని, గిరిజనులంతా నిరాశ్రయులు అయ్యి వ్యవసాయానికి సంబంధించిన మందుకట్టలు తదితర సామాన్లు పనికిరాకుండా పోయాయని రైతులు సిపిఐ బృందానికి వారి గోడు వెళ్లబుచ్చుకున్నారు. లక్షల రూపాయల విలువ చేసే పశువులు చనిపోవడాన్ని చూసి సిపిఐ బృందం మనసును కలిచివేసింది. వందలాది ఎకరాల్లో పంట నాశనం కావడం వల్ల గిరిజన రైతులు తీవ్రంగా నష్టపోయారని, నిరాశ్రయులైన ఈ గిరిజన ప్రజల్ని ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని సిపిఐ బృందం ప్రభుత్వాన్ని కోరారు. అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య శాఖ, ఆరోగ్య శాఖ తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని సిపిఐ బృందం కోరింది. అప్పారావు వీరస్వామి 9866 103 7. చూడండి సార్, ఎక్కడ రాలి ఇవన్నీ మునిగినాయి సారు. మా ఇల్లు చూడ మునిగేవని తిరిగే సార్. ఇంత ఏరు ఎప్పుడు రాలేదయ్యా. ఓకే, ఇంట్లో పోయినాయి. ఎక్కడ పోకలగడ్డ గుడ్డుపోల